అసలు బోయింగ్ విమానాలు ఎంతవరకు సురక్షితం? ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రమాదం జరిగింది ఈ బోయింగ్ అనే ఎయిర్ క్రాఫ్ట్‌లో కాబట్టి అసలు ఈ బోయింగ్ విమానాలు ఎంతవరకు సురక్షితం? ఈ బోయింగ్ విమానాల కథ ఏంటో చూద్దాం ఒకసారి మనం. అహ్మదాబాద్ ప్రమాదంలో తలెత్తున్న సందేహాలు. 787 డ్రీమ్ లైనర్‌లో తరచూ సాంకేతిక సమస్యలు. 6 ఏళ్ల క్రితం ఇండోనేషియా, ఇథియోపియాలో ఘోర ప్రమాదానికి గురైన 737 మ్యాక్స్ 8 శ్రేణి జెట్లు. ఎప్పుడు ఇవి ఇలానే అవుతాయంటండి ఇవి. అహ్మదాబాద్ జరిగిన ఘోర విమాన ప్రమాదం గగనతలంలో ప్రయాణాలకు భద్రతకు సంబంధించిన అంశాలను మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. ప్రపంచంలోని వివిధ సంస్థల తయారీ విమానాలతో పోల్చినప్పుడు బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్లు సాంకేతిక భద్రత, వేగం, ఇంధన వినియోగం పరంగా అత్యున్నతమైనవనే అభిప్రాయం ఉంది. ముఖ్యంగా 787 డ్రీమ్ లైనర్ విమానాలు ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులను సుదూర గమ్యస్థానాలకు తీసుకెళ్లడానికి అనువైనగా భావిస్తున్నారు. డ్రీమ్ లైనర్ విమానాల్లో ఇప్పటికే పలుమార్లు సాంకేతిక సమస్య తలెత్తినా ఆ శ్రేణి విమానం కుప్పకూలటం మాత్రం ఇదే తొలిసారి. అహ్మదాబాద్ ప్రమాద నేపథ్యంలో బోయింగ్ విమానాలు ఏ మేరకు సురక్షితమైనవనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంస్థ తయారీ డ్రీమ్ లైనర్ విమానాల గురించి ఆరాధిస్తున్నారు. 100 కోట్ల మంది ప్రయాణించారంటే ఇప్పటివరకు దీంట్లో ఏకబిగిన 13,000 కిలోమీటర్లు తిరిగిందంటండి ఇది. వీళ్ళు ఎయిర్ ఇండియా వాళ్ళు బ్లాక్ కలర్ డీపీ పెట్టుకున్నారు, కానీ ఏం ఉపయోగం బ్లాక్ కలర్ డీపీ పెట్టినా?